ఈ కూటమి 2 ఏళ్ల పాలనలో మొట్టమొదటిగా మనం చూసాము బాధితులు ఎవరంటే మహిళలే, ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే మహిళలే. చంద్రబాబు నాయుడు గారు వెన్పోటుకు బలైంది ఎవరంటే కూడా మహిళలే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను. అబ్బో డెఫినెట్లీ మహిళలే. విడుదల రజనీ గారి గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఎవరిమే సైబరాబాద్ మొక్క ఏమైంది? చివరికి ఎటో వెళ్ళిపోయింది. ఈ సూపర్ 6 అనేది మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా సూపర్ మాయా అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇదంతా నీ ట్రైనింగే కదరా. ఇక మాట్లాడితే చాలు చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అవునా? అయితే ఇదేలా ఉందో విను. వీళ్ళు వీళ్ళు స్పందిస్తా ఉన్న తీరు నిజంగా అమానవికంగా సరిగ్గా మాట్లాడేం అర్థం కావట్లా. ఇక 45 ఇయర్స్ ఇండస్ట్రీ కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ మాటలు ఎట్లా ఉంటాయంటే ఆ సునామీ ఎప్పుడు వస్తుందో నేను చెప్పగలుగుతానని మాట్లాడతా. ఆ కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్తారు. ఫైనల్ గా మీరు మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలన పనికిరాడు. వాస్తవం అధ్యక్ష ఇది. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్తారు. ఇక అదేదో ఈ మధ్య కాలం కొత్తది క్వాంటమ్ కంప్యూటర్ అంటే అది కూడా కనిపెట్టింది నేనే అని చెప్తా ఉన్నారు. విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు ప్రపంచంలో గానీ దేశంలో గానీ విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఉన్నటువంటి జగన్ పార్టీ గానీ వాళ్ళ తాలూకు ఆలోచనలో ఏ ఒక్కరికి విజన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక ఆదర్శం. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మరి ఇన్ని తెలిసిన మీకు ఈ మేనిఫెస్టో మీరు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో మరి ఫైనాన్షియల్ గా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులను బేరీ చేసుకుంటే ఇవన్నీ ఇవ్వగలుగుతామా లేదా అని మీరు ఒక్కసారి కూడా అనలైజ్ చేసుకోలేదా, అసెస్ చేసుకోలేదా అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్, చాలా బాగుంది. అంటే సూపర్ 6 బాగుందంటారా లేకపోతే నవరత్నాలు బాగుందంటారా? సూపర్ 6 బాగుంది. ఇక లోకేష్ గారేమో జెన్జీ గురించి ఏందేందో మాట్లాడుతా ఉన్నారు. ఆయన మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. అసలు జగన్ గారు అంటే జెన్జీనే. ఎస్, మీరేంటేంటో మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే యూత్ కి ఐకాన్ మా జగన్ అన్న. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ మాట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది చంద్రబాబు అయితే హత్యలతోనూ, వెన్నుపోట్లతోనూ, శవాలతోనూ, కుట్రలతోనూ ఇరికిచ్చడాలు, ప్రలోభాలు పెట్టడాలు, బెదిరించడాలు, రాజకీయాలు చేసింది చేస్తా ఉన్నది మేము. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. సంక్షేమానికి ఐకాన్ మా జగనన్న, లా అండ్ ఆర్డర్ కి ఐకాన్ మా జగనన్న. చూసాను రపా నరికేస్తాం. ఇప్పుడు కరెక్ట్ గా మాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, మహిళల రక్షణ విషయంలోకి వస్తే కూడా ఐకాన్ మా జగనన్నే. గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు కూడా ఐకాన్ మా జగనన్నే. ఎంత లేపినా కూడా లేయడంలా పైకి. మీరేంటేంటో మాట్లాడుతా ఉన్నారు. మీరు గుర్తొస్తే ఏమో మీ విషయంలో ఏం మాట్లాడతారు తెలుసా? జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం 1/2 డజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. అంతేగా. చీటింగు, మోసము, దగ. రెడ్ బుక్ అంటే మీరు గుర్తొస్తారండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అక్షరాల నిజం ఇది. రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. ఏదేదో మాట్లాడతారు. ఏ ఊతపదం బాగుంటే అది పదే వాడడం. ఇప్పుడు పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్లా తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఎవడో అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒకసారి భయం వేస్తుంది. కంటిన్యూస్
కంటిన్యూస్ గా దాన్నే చెప్తూ అసలు అబ్బో ఏదో చేసేస్తున్నాడురా ఏదో చేయబోతున్నాడురా అని చెప్పి ఎవరన్నా కొత్తోడింటే ఆశ్చర్యపోయేలాగా మాటలు చెప్తారు. కానీ విషయానికి వస్తే మాత్రం ఏమీ ఉండదు. లోపలేం లేదు డొల్లా చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన